నమస్కారం, శ్రీ ఫైబర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బైజూస్ అంటే హెరిటేజ్లో దొరికే జ్యూస్ కాదు, చంద్రబాబుపై మంత్రి బొత్స సెటైర్లు. జియో నెంబర్ 117ను తక్షణమే నిలుపుదల చేయాలి, డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు. రైతు భరోసా కేంద్రాల్లో 6,300 కోట్ల అవినీతి ఆరోపించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్. ఏపీలో సామాజిక న్యాయం నా భూతో నా భవిష్యత్, గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. బైజూస్పై బహిరంగ చర్చకు రావాలని టీడీపీ నేతకు మంత్రి సవాల్ విసిరారు. తప్పుడు విమర్శలు చేస్తూ ప్రభుత్వంపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. బైజూస్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని బొత్స అన్నారు. బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో హెరిటేజ్ జ్యూసో అనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. బైజూస్ అంటే ఏమిటో చంద్రబాబు తన మనవణ్ణి అడగాలని దెప్పిపొడిచారు. పేద పిల్లలకు కూడా అంతర్జాతీయ కంటెంట్ అందుబాటులో ఉండాలని బైజూస్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తే తమ పాలనలో నాడు నేడు వంటి విప్లవాత్మక పథకాలను అమలు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచామన్నారు. చంద్రబాబు కేవలం తప్పుడు విమర్శలకే పరిమితమయ్యారని మంత్రి బొత్స మండిపడ్డారు. బాగా అలవాటైపోయింది. రోజు ఉదయం వేసి ఖాళీగా ఉన్నాడు కదా, ఈ హెరిటేజ్ వ్యాపారం చేసుకుని ఏ జ్యూస్లు ఎంత అమ్ముతున్నాం, ఏ పాలు ఎంత అమ్ముతున్నాం, ఏ పెరుగు ఎంత అమ్ముతుందో చూసుకుని అలవాటు అయిపోయినట్టు ఉంది లెక్కల్లో. అందుకని అదే జ్ఞాపకంలో వచ్చి మీటింగ్లో కూడా మధ్యస్థిమితి పోయింది, అయిపోయా, స్థానం కోల్పోయాడు, తెలిసిపోతుంది ఆ మాట మాట్లాడితే. అయితే ఆ ప్రాంతానికి వచ్చి మాట్లాడతాడు, సామాజిక సమైక్యమని డిబేట్ చేస్తాడంట. అన్నీ డిబేట్ చేస్తారా, నువ్వు వస్తావు, లేకపోతే నీ తాలూకా నీ తాబేదారులు వస్తారు, నీ 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 ఫ్రెండ్స్ వస్తారు, ఎవరు వస్తారో చెప్పు, రమ్మను, అశోక్ రమ్మను. ఇప్పుడు నువ్వు రాకపోతే సామాజిక న్యాయం కోసం మాట్లాడదాం. గత 5 సంవత్సరాలు అధికారం ఉన్నావు, విజయనగరంలో మంత్రులు ఎవరికి ఇచ్చావండి? ఏదో నేను వచ్చి కాలేజీలు పెట్టాను, మెడికల్ కాలేజీ పెట్టాను, నాకు అర్థం అవ్వలేదు. నాకు ఆశ్చర్యం వచ్చింది, మెడికల్ కాలేజీ పెట్టి ఈయన పెట్టడం పెట్టి ఏది నాకు అర్థం అవ్వలేదు. విజయనగరంలో ఎక్కడుందండి ప్రభుత్వ మెడికల్ కాలేజీ? నాకు అర్థమైంది అంతే. ఇతనికి జ్ఞాపకశక్తి పోయింది, సహనం కోల్పోయాడు, ఏదో ట్రాన్స్ఫరెన్స్లో ఉన్నాడు, అందుకే ఈ రకంగా ఇలాంటి భాషలు మాట్లాడుతున్నాడు. విశాఖపట్నంలో ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాడు, ఏం చేస్తాడు? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైనా విశాఖపట్నంలో అభివృద్ధి చెందిందంటే ఆయన హయాంలో చెందింది. నేను గర్వంగా చెప్తున్నాను, ఆయన హయాంలో వచ్చింది. అక్కడ ఐటీ పార్క్ వచ్చిందంటే ఆయన హయాంలో వచ్చింది, ఎస్ఇజెడ్ వచ్చిందంటే ఆయన హయాంలో వచ్చింది. అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే పరిశ్రమలు ఏమైనా వచ్చాయంటే ఆయన హయాంలో వచ్చింది. ఫార్మసిటీ వచ్చిందంటే ఏటో ఈయన వచ్చి ఓ అనేస్తే ఊరికే ప్రజలు నమ్మేస్తారనుకుంటున్నాడు. అందరూ అక్కడ అందరూ విజయనగరంలోనూ విశాఖపట్నంలో అందరూ గొర్రెలు అనుకుంటున్నాడు ఈయన ఉద్దేశంలో. ఈయన చెప్తే తలూపి ఓ అన్నానికి నిజాలు తెలియమనుకుంటున్నాడేటో. విజయనగరం ప్రజలందరికీ మా గురించి తెలుసు. మేము రాజకీయాల్లోకి వచ్చాము, రాజకీయాలు రాకముందు మేము ఏ స్థాయిలో ఉండేవాళ్ళం, వచ్చిన తర్వాత కూడా ఏ స్థాయిలో ఉన్నాము ఇప్పుడు అందరికీ తెలుసు. అందుకే ప్రజలు వచ్చి మమ్మల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే ఉపాధ్యాయులపై కక్ష సాధిస్తున్నట్లుగా ఉందని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఆరోపించారు. జియో నెంబర్ 117తో విద్యా ప్రమాణాలు పతనమవుతున్నాయన్నారు. ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియంలోనూ కొనసాగించాలని టీడీపీ నేత డిమాండ్ చేశారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే ఉపాధ్యాయుల పునర్విభజన జియో 117ను వెంటనే రద్దు చేయాలని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన నిబంధనలను అమలు చేస్తే ప్రతి ప్రాథమిక పాఠశాల ఏకోపాధ్యాయ పాఠశాలగా మారుతుందని, ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి అశాస్త్రీయమని అన్నారు.
పేద బడుగు బలహీన వర్గాలు పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందని ద్రాక్ష అవుతుందన్నారు. ప్రాథమిక పాఠశాల విలీనం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. పాఠశాల విద్యలో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు, ఉర్దూ, ఇతర మైనర్ మీడియాలను సమాంతరంగా కొనసాగించాలన్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్లతో బోధన చేయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు యూటర్న్ తీసుకొని 6, 7, 8 తరగతులకు కూడా ఎస్జీటీలోనే బోధన కొనసాగించేలా నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. దీనివల్ల విద్యా ప్రమాణాలు తగ్గి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని మాజీ ఎమ్మెల్సీ అన్నారు. ఏకపక్షంగా కాకుండా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సహేతుకమైన జీవోను తీసుకురావాలని వైసీపీ ప్రభుత్వాన్ని ఏఎస్ రామకృష్ణ డిమాండ్ చేశారు. నిన్నగాక మొన్న ఒక ఒప్పందం చేసుకున్నారు, బైజూస్ ఒప్పందం. ఎవరు ఈ బైజూస్? ఇది ఒక కార్పొరేట్ ప్రైవేట్ ట్యూషన్ సంస్థ అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే కేరళకు సంబంధించినటువంటి రవీంద్రన్, ఆయన కర్ణాటకకు సంబంధించినటువంటి దివ్య అనేటటువంటి ఒక అమ్మాయితో కలిసి ఆమెను తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఇద్దరు కలిసి బైజూస్ అనేటటువంటి ఒక యాప్ తయారు చేశారు. అది ఒక రకంగా చెప్పాలంటే ఆన్లైన్ ట్యూషన్ వ్యవస్థ. ఆ బైజూస్ సంస్థ టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తూ ఉంటాయి. ఎవరికి ఇష్టం వచ్చితే వాళ్ళు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని డబ్బులు కట్టుకొని అక్కడ వీడియో పాఠాలు అవన్నీ వినటం జరుగుతూ ఉంది. ఇట్స్ ఎ బిజినెస్. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మధ్య దావోస్ వెళ్ళినప్పుడు దావోస్లో రవీంద్ర ఆ సంస్థ అధిపతి కలిశాడు. మరి దీంట్లో ఏమి తతంగం జరిగిందో మనకు తెలియదు. ఇవాళ 500 కోట్ల రూపాయలు పెట్టి మొట్టమొదటిసారిగా 8వ తరగతి చదువుతున్నటువంటి దాదాపు 4,70,000 మందికి ఒక్కొక్కరికి 24,000 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి ట్యాబ్లు ఇస్తున్నారంట. తర్వాత దాదాపు 32 లక్షల మంది ఉండేటటువంటి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ట్యాబులు ఇస్తారట, టీవీలు పెడతారట. ఆ సంస్థతో 1,000 కోట్ల రూపాయల మరి ఒప్పందం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మనోడు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. అసలు విద్యావేత్తలు ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్పారు, వాట్ ఈజ్ లెర్నింగ్ ప్రాసెస్ అనే విషయం అది మీకు అవగాహన ఉందా? నేను ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాడిని కాబట్టి నాకు అవగాహన ఉంది. 36 సంవత్సరాల పాటు పాఠాలు చెప్పాను కాబట్టి. ఎన్ని ఆన్లైన్ సిస్టమ్స్ వచ్చినా చాలాసార్లు నిపుణులు ఏం చెప్పారంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వచ్చింది, ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, ఇటువంటి యాప్స్ వచ్చినాయి. ఇవేవి కూడాను ఫేస్ టు ఫేస్ ఎడ్యుకేషన్కి ప్రత్యామ్నాయం కాదు. మీరు రాను రాను టీచర్లు తగ్గించుకుంటూ పోయి టీచర్ ప్యూపుల్ రేషియో పెంచుకుంటూ పోయి అసలు డిఎస్సీలు వేయకుండా కేవలం ఆన్లైన్ సిస్టమ్ మీద ఆధారపడాలని చెప్పని అనుకొని భవిష్యత్తులో ఆ వైపున విద్యా వ్యవస్థను తీసుకెళ్తున్నారా? నాకేదో అనుమానంగా ఉంది. ఈ విద్యా వ్యవస్థని మీరు సర్వనాశనం చేసేటట్టున్నారు. కరోనా ముసుగులో నూతన విద్యా విధానం 2020ని ప్రవేశపెట్టి విద్యారంగం ప్రైవేటీకరణకై కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతుందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆరోపించారు. 3, 4, 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సరికాదన్నారు. నూతన విద్యా విధానంపై వర్క్షాప్ నిర్వహించి త్వరలోనే ఉద్యమానికి తెరతీస్తామని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. నూతన విద్యా విధానం ప్రత్యామ్నాయ మార్గాలు పేరిట విజయవాడ నగరంలోని బాలోత్సవ భవన్లో వర్క్షాప్ నిర్వహించారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, అంగన్వాడీ నాయకురాలు సుబ్బరావమ్మ, విద్యార్థి సంఘం నేత నూరుద్దీన్, పలు ప్రజా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కరోనా ముసుగులో నూతన విద్యా విధానం 2020ని కేంద్రం ఏకపక్షంగా ప్రవేశపెట్టిందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆరోపించారు. నూతన విద్యా విధానంలోని అంశాలు ప్రైవేటీకరణ, కేంద్ర ఆధిపత్యం, మత ఛందసవాదానికి దారితీస్తున్నాయని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని
విధానాన్ని అమలు చేసేది లేదని కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే తెగేసి చెప్పాయన్నారు. కేంద్రం ఎలాంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అమలు చేయాలనుకోవడం సరికాదన్నారు. జియో నెంబర్ 117ను అమలు చేస్తే విద్యా వ్యవస్థ నిర్వీర్యం కావడం ఖాయమని ఎమ్మెల్సీలు ఆరోపించారు. బైజూస్ను ప్రవేశపెట్టి పాఠశాలల్లో బోధనా తరగతులు నిర్వహిస్తామనడంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఉపాధ్యాయులకు టెక్నాలజీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదన్నారు. 2 రోజుల పాటు నిర్వహించే వర్క్షాప్లో చర్చించి ఉద్యమానికి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నూతన విద్యా విధానం 2020 గురించి ఈరోజు విజయవాడలో ప్రజా సంఘాలతో ఈ వర్క్షాపు నిర్వహిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరితో చర్చించకుండా నూతన విద్యా విధానం 2020 అని ప్రకటించింది. ఈ విద్యా విధానాన్ని మనం లోతుగా పరిశీలన చేసి దానిలో ఉన్న అంశాలు పరిశీలన చేస్తే ఖచ్చితంగా అది ప్రైవేటీకరణకి, అలాగే కేంద్రం యొక్క ఆధిపత్యానికి, అలాగే మతతత్వీకరణకి దారితీసే విధంగా ఆ విధానంలో ఉన్న అంశాలు మనకు కనపడుతున్నాయి. అందువల్ల చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నూతన విద్యా విధానాన్ని మేము అమలు చేయమని చెప్పేసి స్పష్టంగా ప్రకటించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో పెద్ద ఎత్తున 3, 4, 5 తరగతుల హై స్కూల్లో విలీనం చేస్తామని చెప్తున్నారు. హై స్కూళ్ళలో మౌలిక వసతుల గురించి వాళ్ళు ఏమీ పట్టించుకోరు. అలాగే నిన్న రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 117 అని చెప్పేసి రిలీజ్ చేసింది రేషనలైజేషన్ పేరుతో. ఈరోజు మేము ముక్త కంఠంతో ఎమ్మెల్సీలను కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ జియో నెంబర్ 117ని మేము వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏంటంటే జియో నెంబర్ 117 కనుక అమలు చేసినట్లయితే పాఠశాల విద్య మొత్తం కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవంగా రాష్ట్రంలో ఇప్పుడు 20,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు కావాలి. కానీ 117 అమలు చేస్తే ఒక 30,000 పోస్టుల దాకా సర్ప్లస్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో చర్చించకుండా, ఆలోచన చేయకుండా ఈ నిర్ణయాలు ఏకపక్షంగా చేస్తుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే బైజూస్తో ఒప్పందం కూడా ఉపాధ్యాయుడికి టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాదు. టెక్నాలజీ అనేది ఒక అదనపు హెల్ప్ తప్పితే ప్రత్యామ్నాయం కాదు. వాళ్ళు టెక్నాలజీ ద్వారా బైజూస్ అనే కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీ, అది విద్యారంగంలో. దాన్ని తీసుకొచ్చి క్లాస్ రూముల్లో దాంతో మేము పాఠాలు చెప్పిస్తాం. అది ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈ అంశాలన్నిటి మీద కూడా మేము వర్క్షాప్లో చర్చించి దీనికి సంబంధించి ఒక ఉద్యమానికి కూడా మేము కార్యాచరణ ప్రకటిస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల, మత పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. పేదలను ఆదుకుంటూ అన్ని వర్గాల వారికి అండగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సామాజిక న్యాయం అనే పదం ఉచ్చరించడానికి కూడా అర్హత లేదని విమర్శించారు. రాష్ట్రంలో నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా సామాజిక న్యాయం అమలవుతుందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా ఉంటూ 23 సీట్లకే పరిమితమైన చంద్రబాబుకి 151 సీట్లతో గెలుపొందిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తన హయాంలో అణగారిన వర్గాలకు ఏం చేశాడో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో నగరపాలక సంస్థ కార్యకలాపాలని విస్తృతపరచండి, ఉధృతం చేయండి అని చెప్పారు. దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. 60 వాల్యుయేషన్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్ళు కూడా మాకు రేషన్ కార్డు కావాలని, లేదంటే ఇతర సంక్షేమ కార్యక్రమాలను మాకు కూడా అమలు చేయండి అని చెప్పని, అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఇట్లాగా ప్రభుత్వము మనకు సంబంధించినటువంటి నగరపాలక సంస్థ ఇలాగ రకరకాలుగా సమస్యలు వస్తున్నాయి. అన్నింటినీ ఒక వార్ఫుట్ మీద పరిష్కరిస్తాము. ఇది నిరంతరం కొనసాగేటటువంటి ప్రక్రియ. ప్రతి సచివాలయం 2 రోజుల పాటు తిరగాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, సమస్యలను గుర్తించాలి, పరిష్కరించాలి. ప్రతిరోజు కూడా ఒక 2 సచివాలయాల్ని, 2 సమస్యల్ని ప్రభుత్వము గుర్తించి సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి ఆ సమస్యల పరిష్కారం కావడానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు ఒక
కొంత ఏరియా వైజ్ మ్యాపింగ్ జరగడంలో మెడిసిన్స్ లేవన్నారు. ఇవన్నీ కూడా గుర్తించి ప్రభుత్వానికి పంపుతాం. ఏంటంటే మా ప్రభుత్వం పనిచేస్తున్న విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ ఇదంతా చూసి తెలుగుదేశం అక్కస్తో రోజులుతోంది. నోటికి ఏదొస్తుంది మాట్లాడుతోంది. సైకో పరిపాలన అని చెప్పి ఒక మాట, ఒక సిద్ధాంతం, ఒక పాడు లేకుండా ఎట్లా పడితే అట్లాగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ ఘటన దురదృష్టకరమని యువత బలవంతంగా నిరసన తెలిపారు, కానీ హింసకు దారితీసేలా ప్రవర్తించకూడదని నాదెండ్ల మనోహర్ హితవు పలికారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12:30 ప్రకాశం జిల్లా జాగర్లమూడిలో ఆత్మహత్య చేసుకున్న 3 రైతు కుటుంబాలను పవన్ కళ్యాణ్ కలిసి చెక్కులను అందిస్తారన్నారు. అనంతరం పర్చూరులో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రకాశం జిల్లా పెద్ద కొత్తపల్లికి చెందిన జనసేన కార్యకర్త సుమంత్ కుటుంబాన్ని పరామర్శించి నాదెండ్ల మనోహర్ పార్టీ తరపున 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. పర్చూరు సభకు వెళితే అరెస్టు చేస్తామని తమ పార్టీ మహిళా నాయకురాలికి బెదిరింపు నోటీసులు పంపడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. రైతులను ఆదుకుంటే అభినందించాల్సింది పోయి అరెస్టు చేస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. సంక్షేమం అనే పేరుతో ప్రభుత్వం గ్లోబల్ ప్రచారం చేసుకోవడం తప్ప రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇంకో ముఖ్య అంశం, రేపు సుమారు 12:30కి పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లా పర్యటన కోసం రైతు భరోసా యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊహించని విధంగా రాష్ట్రంలో సుమారు 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాలు మా దృష్టికి వచ్చినప్పుడు చాలా నిజాయితీగా, స్వార్థం లేకుండా, రాజకీయాలకు అతీతంగా ఒక పెద్ద మనసుతోటి ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి 5 కోట్ల రూపాయలు పార్టీకి విరాళం ఇచ్చి ఈ కార్యక్రమానికి ఆయన నాంది పలికారు. ప్రతి రైతు కుటుంబం ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు పడుతున్న ఆవేదన, వాళ్ళు పడుతున్న కష్టాలు, కొంతమంది అమాయకంగా పాపం చివరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేకపోవడంతో వాళ్ళు పూర్తి స్థాయిలో భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఆత్మహత్యలు చేసుకున్నారు. అటువంటి కుటుంబాలు 3,000 ఉంటే జిల్లాల వారీగా మేము ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం పవన్ కళ్యాణ్ గారి చేతుల పేద ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాలో రేపటి జరిగే ఈ సభలో 80 మంది ఆత్మహత్య చేసుకున్న రైతులకు వారి కుటుంబ సభ్యుల్ని పిలిపించి కొంతమంది ఇళ్లకి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వీళ్ళందరికీ కూడా 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అందించే కార్యక్రమం రేపు చేపడుతున్నాం. ఆశ్చర్యం కలిగిస్తుందంటే ధైర్యం లేని ప్రభుత్వం, చిత్తశుద్ధి లేని ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మోసాన్ని మేము ఎండగట్టి అమాయకంగా పాపం ఆత్మహత్య చేసుకున్న ఈ రైతులకి అవమానపరిచే విధంగా మొన్న అనంతపురం సభలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్ని సవాల్ చేస్తూ జనసేన పార్టీ నుంచి మేము చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీ ఉంటే రైతాంగం పైన, రైతుల పట్ల ఆయనకి ఎటువంటి ఏ కోణా నుంచైనా కనీసం గౌరవం ఉంటే ప్రకాశం జిల్లాలో పరుచూరులో నిర్వహించే ఈ సభకి ఆయన్ని స్వయంగా ఆహ్వానించాం, హాజరవమని కోరాం. ఆయనే తెలుసుకోవాలి రైతులకు పడుతున్న కష్టాలు, వాళ్ళ కన్నీరు. ఆత్మహత్య చేసుకున్న ఈ కుటుంబాలని వాళ్ళ దగ్గర సరైన రికార్డ్స్ లేవు కాబట్టి ప్రభుత్వం నుంచి అందించలేకపోయామనే అబద్ధ ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. దాన్ని ప్రజలకు తెలిసే విధంగా 7 లక్షల రూపాయలు మీరు ప్రతి కుటుంబానికి ఇస్తా అని మీరు హామీ ఇచ్చారు. ఈరోజు ఏమైపోయింది? వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సాటి ఎవరూ రారని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి ఆరోపించారు. వ్యక్తిగతంగా ఎంతో మంచివాడైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ కారణంగా ఎంతో నష్టపోయారన్నారు. వైసీపీ పాలన వైపు యావత్ దేశం తిరిగి చూస్తుంటే చంద్రబాబు సహించలేక బురద జల్లెడు కార్యక్రమం పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దివంగత ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేరుస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన చేస్తుంటే టీడీపీ సహించలేకపోతుందని లక్ష్మీ పార్వతి విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో సాక్షిభావ నారాయణ స్వామి సంస్కృతి కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో లక్ష్మీ పార్వతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పరిపాలన పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ఎన్నో అవార్డులను గెలుచుకుంటే రాష్ట్రంలోని టీడీపీ కళ్లకు గంతలు కట్టుకొని ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. అనుకూల మీడియాను పెట్టుకొని మహిళలను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. జనసేన అధినేత పవన్కు రాజకీయాలు సరిపడవని, ఆయన సినిమాలకే పరిమితమైతే బాగుంటుందన్నారు. సీఎం గారు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హులందరికీ కూడా వాళ్ళ అకౌంట్స్లోకి అంత డైరెక్ట్గా పంపగలిగినటువంటి ఆ పారదర్శకత పరిపాలన అనేది ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలను ఆకట్టుకుంటా ఉంది. ఎక్కడికి వెళ్ళినా జగన్ పరిపాలన మెచ్చుకుంటా ఉన్నారు. సుపరిపాలన అంటే జగన్ గారి పరిపాలన అని చెప్పి ఇన్ని అవార్డులు ఆంధ్రప్రదేశ్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ, అదేవిధంగా కరోనాలో తీసుకున్న జాగ్రత్తల వల్ల కానీ వాటికి అవార్డ్సే, తర్వాత ఈ వాలంటరీ వ్యవస్థ దానికి అవార్డ్సే, తర్వాత ఈ సంక్షేమ పథకాలు కష్ట సమయంలో పేదలకు అందించే విధానం దానికి అవార్డ్సే. ఇన్ని అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటే వీళ్ళకి ఏమైనా కళ్ళు కనపట్టలేదా? ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్, నేను ఫస్ట్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక వేస్ట్ పర్సన్గా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు. అతను పర్సనల్గా మంచివాడు, పర్సనల్గా అతను మంచి యాక్టరు, మంచి కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ అన్నగారు వాళ్ళంతా కూడా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అతను సినిమా హీరోగానే ఉంటే అతను ఇంకా ఎన్నో విజయాలు సాధించేవాడు. కానీ అట్లాంటి వాడిని ఎలా బుట్లో వేశాడో ఈ చంద్రబాబు నాయుడు విద్య అది. ఎటువంటి వాళ్ళని మనం చూసాము. ఎలక్షన్ కమిషనర్ రమేష్ని ఏ విధంగా పాపం ఆడించి ఒక కీలు బొమ్మని చేసి చివరికి ఒక పనికి వాళ్ళని వెధవం చేసి పంపించాడు. అదేవిధంగా ఈరోజు న్యాయ వ్యవస్థలో కూడా కొంతమందిని అతను ఎలా వాడుకుంటున్నాడో అది కూడా మనం చూస్తూనే ఉన్నాము. అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఇప్పుడు ఒక తయారు చేశాడు, ఒక మూకను తయారు చేశాడు. కొడుకు లాంటి వెధవలే వాళ్ళు కూడా. వాళ్ళంతా ఏంటంటే లేడీస్ క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుంటూ వాళ్ళు ఆ పనికిమాల అసహ్యకరమైనటువంటి పెట్టడం, ఫోటోలు పెట్టడం, మార్పింగ్ చేయటం, దాని మీద కామెంట్స్ చేయటం, అసలు ఒక అమ్మ అబ్బు పుట్టిన వాళ్ళ వీళ్ళనే బాధ కూడా కలుగుతూ ఉంటుంది. నిజంగా అవి చూస్తూ ఉంటే వావి లేదు, వరుస లేదు, వీళ్ళకి ఒక పద్ధతి లేదు, ఒక సంస్కారం లేదు. ఇదే రాజకీయం? ఇట్లాంటి చండాలపు రాజకీయం నేర్పడానిక ఈ చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నాను, పార్టీ ఇండస్ట్రీ అని చెప్పుకోవటం? 40 ఏళ్ళ రాజకీయాల్లో నువ్వేం సంస్కారం నేర్పావు? నీ కొడుకు ఏమి నేర్పావు? నీ సోషల్ మీడియాకి ఏమి నేర్పావు? ఒక్కసారి నీ సోషల్ మీడియా నువ్వు చూడు. నీ భార్యను ఒక్క మాట అనకపోయినా కూడా అన్నారని చెప్పి అంత పెద్ద పెట్టి నేర్చావే ప్రెస్ ముందు నువ్వు. ఈరోజు ఎంతమంది ఆడవాళ్ళని మీ సోషల్ మీడియా ఎంత బాధ పెడుతుందో, నన్ను కూడా బాధ పెడుతున్నారు, ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీరు చూడండి. ఎన్టీఆర్ భార్యనే నేను, 60 ఏళ్ళు దాటిన దాన్ని, నన్ను కూడా ఈ విధంగా మీరు హీనంగా మాట్లాడుతూ ఉంటే నా మనసు ఎంత బాధపడుతుంది. మీ ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు కదా వీళ్ళందరూ కూడా? ఎంతమంది మీ పార్టీ వాళ్ళే ఎంత బాధపడుతూ ఉన్నారు, మహిళలు బయటకు వచ్చి ఆవేదన. అంటే ఇటువంటి కుసంస్కారంతో ఉన్న పార్టీని నువ్వు ఎలా నిలబెట్టాలనుకున్నావు? ఎవరు నీ ఉత్తరాధికారి? నీ కొడుక? ఇట్లాంటి పనికి వాళ్ళ మాట నీ కొడుకు. అతని వల్ల ఏ సంస్కారం ఈ ప్రజలకు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఈడీ తనిఖీలు పూర్తయ్యాయి. ఈ దాడిలో కొన్ని కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. సోదాల సందర్భంగా అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేయలేదని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిర్వహించిన సోదాలు ముగిశాయి. దాదాపు 17 గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. అనంతపురంలోని తాడిపత్రిలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంట్లో నుంచి కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జేసీ సోదరుల ముఖ్య అనుచరుడు చవా గోపాల్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగినట్లు సమాచారం. ఈడీ అధికారుల సోదాలు పూర్తయిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు. సోదాల సందర్భంగా తనను ఎలాంటి ప్రశ్నలు అడగలేదని దివాకర్ రెడ్డి తెలిపారు. దాడుల వెనుక రాజకీయ ప్రమేయం ఉందో లేదో తనకు తెలియదన్నారు. 3 రోజుల తర్వాత ఈ అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం దారుణమని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. ఇంజనీర్ నాగబాబును పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని పాలిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తప్పక గుణపాఠం చెప్తారని పోతిన మహేష్ హెచ్చరించారు. ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్తున్న వారిపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. స్థానిక సమస్యలపై ప్రశ్నించినందుకే ఇంజనీరు నాగబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. అన్యాయమని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయడం అప్రజాస్వామికానికి గొడ్డలు పెట్టు అంటూ పోతిన మహేష్ అన్నారు. ప్రశ్నించిన ప్రతి గొంతును అరెస్టు చేసుకుంటూ పోతే రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు చాలవన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సామాన్యుల తరపున జనసేన పోరాటం చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మాజీ మంత్రి వెల్లంపల్లి అవినీతిపై తప్పక విచారణ జరిపిస్తామన్నారు. చెత్త పని మీద అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి అవినీతి మీద ప్రశ్నిస్తే ఇష్టానుసారం మాట్లాడి సమాధానం చెప్పలేక ఏదో రకంగా ఒత్తిడి చేయాలి, ప్రశ్నించే ప్రజల మీద అక్రమంగా కేసులు బనాయించాలని ప్రజలందరూ కూడా చూస్తుండగానే నాగబాబు గారు లాంటి విద్యావంతుడిని అరెస్టు చేయండి, కేసులు పెట్టండి, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి అని ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే పోలీసు రాజ్యమా కూడా ఈ రోజున పోలీసులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గతంలో అవినీతి చేసిన మాట నిజం. అనేక సందర్భాల్లో నేను మాట్లాడా, వాస్తవాలతో నిరూపించా. మరి ఆ రోజున ఎందుకు మాట్లాడాలా మీరు? ఈ రోజున ప్రజలు అడిగితే సమాధానం చెప్పలేక పారిపోయి పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేస్తే ఊరుకునేటువంటి పని లేదు. మీరు చేసినటువంటి అవినీతి ఈ రోజున ఒక్క నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీ 100 కోట్ల అవినీతిని బయటపెట్టబట్టే మీకు మంత్రివర్గంలో కూడా మళ్ళీ స్థానం దక్కల. మిమ్మల్ని తీవేయించాం. రాబోయే ఎన్నికల్లో మీకు పరాభవం తప్పదు. మిమ్మల్ని ఓడిస్తాం. ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారు. మీ అవినీతి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి పోయింది. ఇటువంటి యువకులు ఎంతో బలంగా ప్రశ్నిస్తారు. వాళ్ళ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో బలంగా పోరాడతాం. మీరు రౌడీయిజం చేస్తాం, గూండాయిజం చేస్తాం, ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తామంటే ఊరుకునేటువంటి పని లేదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఈ పోలీసులు కూడా? పోలీస్ స్టేషన్లు సరిపోతాయా? పశ్చిమ నియోజకవర్గంలో 100 మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. పెన్షన్లు రావట్లేదని, పెన్షన్లు రద్దు చేశారని, ఇంటి పట్టాలు రాలేదని, కొండ ప్రాంతాల్లో సమస్యలు అలాగే టెస్ట్ చేశాయని, కనీసం ఒక రోడ్డు కూడా వేయలేకపోయినా ఇలాగ అనేక సమస్యల మీద మాట్లాడతారు. ఎంతమంది మీద అరెస్టులు చేస్తారు మీరు? పోలీస్ స్టేషన్లు సరిపోతాయా? మీరు గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రతి గడపలో కూడా సమస్యలు వచ్చినాయి. ఈ రోజున దాని మీద మాట్లాడండి. అంతేగాని ప్రజలని అక్రమంగా అన్యాయంగా గొంతు నొక్కి వాళ్ళని అరెస్టులు చేస్తామంటే జనసేన పార్టీ తరఫున మేము చూస్తూ ఊరుకోం. పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని చెప్పడానికి నాగబాబు గారు లాంటి వ్యక్తి ప్రశ్నించిన తీరే ఇందుకు నిదర్శనం కూడా తెలియజేస్తున్నా. మేము వెంటనే నాగబాబు గారిని పోలీస్ స్టేషన్లో కలిసాం, వారిని పరామర్శించాం. సిఐ గారికి కూడా ఒకటే చెప్పాం, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి వ్యక్తిని మీరు అన్యాయంగా అరెస్టు చేసి విచారణ చేస్తామంటే ఊరుకోం. జనసేన పార్టీ తరఫున బలంగా స్పందిస్తామంటే ఆయన కూడా పై అధికారులతో మాట్లాడారు. ఎమ్మటే మాతో పాటు ఆయన్ని పంపించారు. మీరు స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్టు ఇష్టానుసారం అరెస్టులు చేస్తే, చట్టాన్ని గౌరవించకపోతే తదుపరి పరిణామాలకి మీరే బాధ్యులను కూడా ఈ సందర్భంగా రైల్వే ఆస్తులు ధ్వంసం చేస్తే నాన్ బెయిలబుల్ కేసులతో పాటు 7 ఏళ్ల శిక్ష పడుతుందని యువతను విజయవాడ సిపి కాంతిరాణ టాటా హెచ్చరించారు. అల్లర్ల వైపు అడుగులు వేయకుండా యువతను తల్లిదండ్రులు అదుపు చేయాలని సిపి సూచించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ఆందోళన నేపథ్యంలో విజయవాడలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అగ్నిపథ్ ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్కు అదనంగా 200 మంది పోలీసులను తరలించారు. రైల్వే స్టేషన్తో పాటు పరిసర ప్రాంతాలు, రైల్వే ట్రాక్ల వెంబడి పోలీసులు మోహరించారు. మరోవైపు టికెట్లు ఉన్నవారిని స్టేషన్లోకి అనుమతిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటాతో పాటు పలువురు పోలీసు అధికారులు రైల్వే స్టేషన్ వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. విజయవాడ డిఆర్ఎం
శివేంద్ర మోహన్ రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అగ్నిపథ ఆందోళన నేపథ్యంలో విజయవాడలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని నగర కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్, సివిల్తో పాటు అదనపు బలగాలను మోహరించామన్నారు. రౌడీ షీటర్స్తో పాటు అనుమానితులను ముందస్తు అరెస్టులు చేసినట్లు సిపి తెలిపారు. యువత ఎవరూ హింసకు పాల్పడవద్దన్నారు. రైల్వే ఆస్తులు ధ్వంసం చేస్తే చట్టాలు కఠినంగా ఉన్నాయని, నాన్ బెయిలబుల్ కేసులతో పాటు 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను నిరసనలు, అల్లర్ల వైపు అడుగులు వేయకుండా చూసుకోవాలని వారు సూచించారు. మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా దేశంలో జరుగుతున్న ఈ రైల్వే ప్రాపర్టీస్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద ఏవైతే అటాక్స్ జరుగుతున్నాయో ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ విషయం సంబంధించి అందులో భాగంగా ముందస్తు చర్యగా పటిష్టమైన బందోబస్తు విజయవాడ రైల్వే స్టేషన్లో అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆక్టోపస్ దళాలు, ఏపీఎస్పీ, సిటీ పోలీసు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు జీఆర్పీ అందరూ కూడా కలిసి దాదాపు 200కు పైగా మ్యాన్ పవర్ అండ్ ఆఫీసర్స్ మనం ఇక్కడ మోహరించడం జరిగింది. అంతేకాకుండా టోటల్ రైట్ గేర్ ఎక్విప్మెంట్, వజ్రా వెహికల్స్, ఫ్యాంటమ్ వెహికల్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఒకటే కాకుండా విజయవాడ నగరంలోని ఇంకొక 6 రైల్వే స్టేషన్స్లో కూడా మనం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇతర గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముందస్తు అరెస్టులు కూడా కొంతమంది చేశాము. కొంతమంది స్టూడెంట్ యూనియన్ లీడర్స్ని, అదేవిధంగా ఈ రౌడీ షీటర్స్ కానీ లేకపోతే నేర చరిత్ర గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ అలాంటి వాళ్ళు కూడా మేము ముందస్తు చర్యల భాగంలో వాళ్ళని అదుపులో తీసుకొని ఈ సందర్భంగా మా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి, అదేవిధంగా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో దయచేసి మీరు ఎవరు కూడా హింసకు పాల్పడకూడదు. ఎస్పెషల్లీ రైల్వే ప్రాపర్టీస్, రైల్వే స్టేషన్స్, వీటి తాలూకా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్, నాన్ కాంపౌండబుల్ కేసెస్ అన్నీ. మోర్ దెన్ 7 years పనిష్మెంట్ ఉంటుంది, బెయిల్ కూడా రాదు. అండ్ చాలా కఠినమైన సెక్షన్స్ అండ్ శిక్ష పడే సెక్షన్స్ ఇవన్నీ. ఇలాంటి హింసాత్మక చర్యలు కానీ లేకపోతే ఇలాంటి వాటికి పాల్పడితే మీ బంగారు భవిష్యత్తు మొత్తం కూడా పాడైపోతుంది. అదే మాదిరి నేను విద్యార్థుల పేరెంట్స్ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. దయచేసి మీ పిల్లల్ని కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరిని కూడా ఇటువంటి చర్యలకు ప్రోత్సహించదు. వాళ్ళు ఈ రకంగా ఏదైనా హింసకి పాల్పడే ఆలోచన ఉన్నారని తెలియగానే వాళ్ళందరినీ మీరు దయచేసి కౌన్సిలింగ్ చేస్తారని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చేశారు. మన విజయవాడ నగరంలో ఒక 15 మంది దాకా మేము 15 మందిని చేశాము. కాకపోతే మన స్టూడెంట్ యూనియన్ లీడర్స్ అంతా కలిపి ఒక 15 మంది దాకా మనం అదుపులో తీసుకుంటాం. దాన్ని ప్రివెంట్. అగ్నిపథ్ పథకంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష చేపట్టారు. అగ్నిపథ్ను సమర్థించిన కేంద్ర రక్షణ మంత్రి అగ్నివీరులకు శిక్షణ ఇచ్చే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సాయుధ బలగాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ అప్రమత్తమైంది. ఈ పథకంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష చేపట్టారు. తన నివాసంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్, వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరితో భేటీ అయ్యారు. అగ్నిపథ్ను నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనలపై ఈ భేటీలో రాజ్నాథ్ చర్చించినట్లు అధికార వర్గాల సమాచారం. ఉద్రిక్తతలను తగ్గించేలా చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర మంత్రి చర్చించినట్టు తెలుస్తోంది. అగ్నిపథ్ పథకాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి గట్టిగా సమర్థించారు. మాజీ సైనికుల సంఘంతో సహా పలువురు నిపుణులతో సుమారు 2 ఏళ్ల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ పథకాన్ని ఏకాభిప్రాయంతో రూపొందించామని రక్షణ మంత్రి తెలిపారు. हमारी सरकार ने अग्निपथ योजना प्रदेश के सामने जो है प्रस्तुत किया है और यह योजना इस देश की आर्म्ड फोर्सेज में रिक्रूटमेंट की जो प्रोसेस में क्रांतिकारी बदलाव लेकर आई है. अब इसको लेकर कुछ लोगों के द्वारा भ्रांति पैदा की जा रही है, अथवा हो सकता है कि एक नई स्कीम होने के कारण लोगों के अंदर इसमें कोई भ्रांति पैदा हो रही है. लेकिन इस योजना के अंतर्गत हमारी सरकार ने सबसे राय परामर्श करने के बाद और वर्षों से, लगभग 1.5-2 वर्षों से लगातार इस विषय पर हमारे प्रधानमंत्री जी चर्चा करते रहे. जो हमारे यंग सर्विसमैन हैं उनके साथ भी चर्चा हुई है. एक कंसेंसस बनने के बाद ही यह निर्णय लिया गया है. यानी
हम चाहते हैं कि देश के अधिकांश नागरिकों में एक सेंस ऑफ मिलिट्रीशिप, एक डिसिप्लिन का भाव, एक अनुशासन का भाव, वैल्यूज के प्रति कमिटमेंट, मूल्यों के प्रति उनकी प्रतिबद्धता, यह जो है। और यदि इंटरमीडिएट करने के बाद उन्होंने सेना में भर्ती ली है तो उनको कोई ना कोई डिप्लोमा सर्टिफिकेट उसके बाद वो दी जाएगी, ताकि और इसके साथ ही 100 लोगों में से 25% लोगों को बाद में रेगुलर आर्मी में इंडक्ट कर लिया जाएगा। हमारे ये अग्निवीर 4 वर्ष सेवा करने के बाद यदि वह बाहर निकलें सेवा में, यदि रेगुलर सैनिक के रूप में उनकी नियुक्ति नहीं हो पाती, जो 25% लोगों की होने वाली है, यदि नहीं हो पाती, उसके बाद जो शेष बचते हैं वह निकलें, कहीं ना कहीं रोजगार करना चाहते हैं तो उनको वो रोजगार का अवसर भी मुहैया हो जाए, कहीं ना कहीं उनको एम्प्लॉयमेंट मिल जाए। कई राज्य सरकारों ने यह घोषणा कर दी कि हम यहाँ उनको प्रायोरिटी देंगे, हम उनके लिए रिजर्वेशन तय करेंगे। होम मिनिस्ट्री ने भी कह दिया, भारत सरकार की पैरामिलिट्री फोर्सेज में हम उनको नियुक्ति देंगे। प्राइवेट इंडस्ट्री ने भी कई ने घोषणा कर दी, पब्लिक सेक्टर अंडरटेकिंग ने सबने घोषणा कर दी कि हम उनको रिजर्वेशन देंगे। తిరుమల శ్రీవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దంపతులు దర్శించుకున్నారు. బడుగు బలహీన వర్గాల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి టీటీడీ దేవస్థానం సంస్కార కేంద్రాలను ప్రారంభిస్తే బాగుంటుందని బండారు దత్తాత్రేయ సూచించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఆలయానికి వచ్చిన గవర్నర్ దత్తాత్రేయ దంపతులకు టీటీడీ దేవస్థానం ఈవో ఏవి ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు, వేద పండితులు స్వాగతం పలికారు. సతీ సమేతంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దత్తాత్రేయ. దర్శనం అనంతరం గవర్నర్ దత్తాత్రేయ దంపతులకు శ్రీవారి వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలతో పాటు శ్రీవారి జ్ఞాపిక, టీటీడీ ముద్రించిన క్యాలెండర్లను అందజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని మొక్కుకున్నట్లు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ వెల్లడించారు. టీటీడీ చేస్తున్న అనేక ధార్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల్లో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడానికి టీటీడీ దేవస్థానం వారు సంస్కార కేంద్రాలను ప్రారంభిస్తే బాగుంటుందని గవర్నర్ దత్తాత్రేయ పేర్కొన్నారు. తిరుపతి దేవస్థానంలో స్వామివారి సాన్నిధ్యంలో నేను మా కుటుంబ సభ్యుల సమేతంగా వారి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క ఆశీర్వచనాలు కూడా తీసుకున్నాను. స్వామివారు వెంకటేశ్వర స్వామి, ఆయన మహత్యము చాలా గొప్పది. అలాంటి ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి, తిరుమల. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి మన భారతీయ సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకునే విధంగా లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు దర్శించుకోవడం ఇది చాలా విశేషమైన విషయం. అందుకని నేను తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజలు వీళ్ళు చాలా సుఖశాంతాలతో ఉండాలని, అలాగే రైతులు, కార్మికులు, పేదవాళ్ళు అందరూ కూడా ఆరోగ్యము భగవంతుడు ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే టీటీడీ వారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు, ఇంకా బడుగు బలైన వర్గాల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందింపజేయడానికి సంస్కార కేంద్రాలను ప్రారంభిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎప్పుడైనా ధార్మిక జాగరణ వల్లనే, ఆధ్యాత్మిక జాగరణ వల్లనే నైతికమైన విలువలు ప్రజల్లో వస్తాయి. ఇవి చిన్న వయసులో పిల్లలు 8 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలకు, అందులో ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాల ప్రజలు, మహిళలు, అలాంటి వాళ్లకు సంస్కార కేంద్రాలు నడిపితే చాలా దేశంలో అత్యున్నతమైన నైతిక విలువలు వస్తాయి. దానివల్ల శాంతి, హింస లేకుండా ఉంటుందని నేను తప్పకుండా భగవంతుని ప్రార్థిస్తాను. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. నమస్కారం.